నమస్తే అండి। ఈ రోజు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో రా 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 అని రెంకెలిస్తున్న ఆంబోతు రాంబాబు గారికి మేము ఇచ్చే కౌంటర్, రంగా గారి హత్యని మళ్ళీ లేవనెత్తుతున్నారు। అసలు ఇతనికి రంగా గారికి ఏంటి సంబంధం? అప్పుడే లా డిగ్రీ కంప్లీట్ చేశాడో బహుశా కంప్లీట్ చేయలేదో మాకైతే తెలియదు। రంగా గారిని కనుచూపు మేరలో కూడా చూసుంటాడో లేదో మరి మాకైతే తెలియదు। ఆయన పక్కన ఏ సర్వీస్ చేశాడని ఏమి తెలుసని మాట్లాడుతున్నాడు। ఈరోజు రంగా గారి హత్యకి టీడీపీ వాళ్లే కారణమని ఏమన్నా ఛార్జ్ షీట్ లో నమోదు చేస్తుందా, లేకపోతే ఏమన్నా కేసు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి వాళ్ళని ఏమన్నా లోపలేసినారా, లేకపోతే సిబిఐ దర్యాప్తులో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గొడ్డలి పోట్లు లాంటి ఏమైనా విలువైన విషయాలు వెలుగులోకి ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే కుటుంబ హత్య నేపథ్యం ఏమైనా ఉందా? మరి ఎలా ఆరోపిస్తున్నారు గౌరవ రాంబాబు గారు? అదే రకంగా నీటిపారుదలలో క్యూసెక్లో, కాపర్ డ్యాంలో, సిల్వర్ డ్యాంలో, గోల్డ్ డ్యాంలో అట్లాంటి వాటి గురించి మనకేమైనా తెలిస్తే అనుకోవచ్చు। సో వీటి గురించి తెలియకపోగా కాపుల ఓట్లు చేల్చడం కోసం మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రలాపనలు ఏంటంటే రంగా గారి చావుకి టీడీపీ వాళ్లే కారణమని మరోసారి చెప్తున్నాను। పిసిసి అధ్యక్షుడిగా అవబోతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఒకే ఒక్క వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు। అదే టైంలో రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు ఉంటూ సరైన ప్రోటోకాల్ లేకుండా నిరంతరం చావుతో పోరాడుతూ ఎప్పుడు చనిపోతాడో తెలియనటువంటి రంగా గారికి అదే టైంలో పిసిసి అధ్యక్ష పదవి రాబోతుంది అన్న విషయం తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి। ఇక కొద్ది టైంలో పదవి వచ్చింది అనుకోండి, సెంట్రల్ ఫోర్స్ ప్రోటోకాల్ వచ్చేస్తుంది। ఆ ప్రోటోకాల్ వస్తుంది అనుకోండి, ఇక ఆయన ఏమీ చేయలేరు, ఆయన చేతి మీద ఉండే వెంట్రుకలు కూడా పేకలేరు। సో ఇటువంటప్పుడు కడప నుంచి కొన్ని విలువైన బాంబులు వచ్చినాయి। కడపలో బాంబులు చుట్టాలన్నా, బాంబులు బయటికి కొనుగోలు అమ్మకాలు చేయాలన్నా గౌరవ రాజారెడ్డి గారికి తెలియందే ఏ వ్యాపారం నడవదట। సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ హత్యకి గల ఉదంతాలు ఏంటి అంటే, బాహుబలి చావుకి ఎలా అయితే కాలకైడు వల్ల కాలేకపోయిందో, కట్టప్ప వల్ల అయిందో, అలాగే పక్కనే ఉండి కుట్రపూరితంగా చేసేయగల సమర్థవంత గల కుటుంబం అది। బాంబులతో మనుషులు లేపేసిందా? హత్య నేరంతరాలు ఉన్నాయా? లేకపోతే నేర చరిత్ర ఉన్నట్టు రాజకీయ ప్రవృత్తి కలిగి ఉన్నారా? పేరుకు డాక్టర్। ముఖ్యంగా రంగా గారి చావు గల కీలకమైన వ్యక్తులు అప్పట్లో ఛార్జ్ షీట్ లో కానీ ఎఫ్ఐఆర్ లో కానీ నమోదు చేసింది దేవినేని నెహ్రూ గారు। అదే రకంగా గతంలో అతని తమ్ముడిని చంపారంటూ ఏదైతే మనకి చిలకలూరుపేటలో నమోదు చేసినటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ, ఇది ఇద్దరు వర్గపోరు। ఆ వర్గపోరులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే దేవినేని నెహ్రూ ఉన్నారో రాజశేఖర రెడ్డి గారికి చాలా సుపరిచితులైపోయారు। ఎంత సుపరిచితులు అంటే 350 కోట్లు విలువైన ఆస్తులు బంజారా హిల్స్ లో ఇచ్చుకునేంత గిఫ్ట్ గా ఇచ్చుకునేంత ప్రేమ పొంగింది। మరి ఏం చేశారని నెహ్రూ గారికి రాజశేఖర రెడ్డి గారు గిఫ్ట్ ఇచ్చారు? ఏం చేయించారని గిఫ్ట్ ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది? కేసులో విలువైన ముద్దాయిని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లో ఉన్న వ్యక్తితో కలిసి నువ్వు సహచర్యం చేస్తూ ఈరోజు కొడుకు నేనున్నానని నిలబెడుతున్న నువ్వు రంగా గారి హత్య గురించి ఉదయం గురించి మాట్లాడే స్థాయి బతుకు నీది కాదని మనస్ఫూర్తిగా చెప్పుకున్నా। ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి టైం దాటి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కులచిచ్చులు, ఒక కాపోడి ఇంకో కాపోడిని తిట్టుకోవాలి। అవును, మరి ఈరోజు ఎప్పుడు లేని నిన్ను తిట్టాల్సి వస్తుంది। ఎందుకని? నువ్వు వాడెవరి దగ్గర పేమెంట్ తీసుకొని నువ్వు కులంలో నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పెళ్లిళ్ళకి పిలిచినప్పుడు సిగ్గు లేకుండా గంతులు వేసుకుంటూ నా పెళ్లికి వస్తే చాలు, నా కూతురు పెళ్లిళ్ళకి వస్తే చాలు అని మాట్లాడతావా? ఈరోజు కళ్యాణ్ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది, పెళ్లిళ్ళ గురించి భార్యల గురించి మాట్లాడుతున్నావా? మన ఇంటి కుటుంబాలు, మన కుటుంబంలో వ్యక్తుల గురించి ఎవడిచ్చిన పేమెంట్ తీసుకొని మాట్లాడుతున్నావు ఈరోజు? నెహ్రూ గారు పూర్తి కారణం ఆ వర్గం, ఆ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న రాజశేఖర రెడ్డి గారు రంగా గారి చావుకి కీలక పాత్రలో వహించిన వ్యక్తి। కడప బాంబులు నెహ్రూ గారు కుటుంబం, ఈరోజు అవినాష్ లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న నువ్వు రంగా గారి చావుకి టీడీపీ కారణం అంటావా? అవును, మరి నీలాంటి వాళ్ళే మాట్లాడాలి। ఆ రోజు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఏ సభల్లో మాట్లాడావో తెలియదు, అసలు నువ్వెవరివో తెలియదు। అడుగు కన్నా గారిని, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారని। నగరం పాలన స్టేషన్ లో రంగా గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రాణాలకు ఒడ్డుపట్టి ఆయన ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతో ఆ పోలీస్ జీపు వెనకాలే వేలాడి ఏది గుంటూరు నుంచి విజయవాడ వరకు అదే జీబులో వేలాడి ఆయన ప్రాణాలని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కన్నా గారు అనుచరుడు అని అంటారా, లేకపోతే కన్నా గారు రంగా గారి ప్రతిబింబం అంటారా? సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వేంటి, నీ బతుకేంటని తెలుసు। ఎవడేసిన చిల్లర పడేస్తే నువ్వు ఇటువంటి వాగుతున్నావో తెలుసు। నువ్వు ఎంత పెద్ద శాఖలో ఉన్నా నీకుండే టైం కౌంట్ డౌన్ 100 రోజులే। సో ఖచ్చితంగా నువ్వు ఎటువంటి అసభ్య ప్రయోజాపనలు చేయకుండా కన్నా గారి గురించి తప్పుగా మాట్లాడే స్థాయి నీది కాదని మరోసారి గుర్తు చేస్తూ, నీకు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది। రాబోయే 100 రోజుల్లో జనసేన తరపు నుంచి కానీ ఇటు టీడీపీ తరపు నుంచి కానీ నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా కాపుల ఓట్లు ఏ పక్కన ఉంటాయి అంటే
ఆ పక్కన ఉంటావా ఈ పక్కన ఉంటావా అంటే ఏ పక్కనైతే సిబిఐ కేసులు మర్డర్లు గండ్రగొడ్డలు ఉన్నాయో ఆ పక్కన వదిలేసి ఏ పక్కనైతే అభివృద్ధి ప్రజాక్షేమం ప్రజాస్వామ్యం రాష్ట్ర సంక్షేమం నిజాయితీ పరుడు ఉంటాడో ఆ పక్కనే ఉంటాయి కాపుల ఓట్లని. సో దయచేసి కాపులు విలువైన ఓట్లు ఆలోచించి గుర్తించి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరి రాజశేఖర రెడ్డి గారి పాపం మా దళితుల కోసం ఏదైతే రంగా గారు ఒక నిరాహార దీక్ష చేస్తున్నారో పాప షామియానా కింద ఎందుకు కూర్చోలేకపోయారో, మన ముద్రగడ ఉప్మా గారు ఎందుకు కూర్చోలేకపోయారో, వీళ్ళందరూ నాయకులైతే కాపులకి రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేకపోయారో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో నీలం సంజీవ రెడ్డి గారి టైంలో మా కాపు కార్పొరేషన్ కి కాపు రిజర్వేషన్లు ఎందుకు ఆగిపోయినాయో, మరి దామోదర సంజీవయ్య గారు ఇచ్చింది మనసు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదో. సో ఖచ్చితంగా ఇటువంటి విలువైన విషయాలు వెలుగులోకి తెచ్చి కాపులను ఏదన్నా ఉద్ధరించాల్సింది పోయి కాపు కులంలో గుట్టి నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లికి పిలిచినప్పుడు నా జన్మ ధన్యం అనే మాట్లాడావు. ఈ రోజు ఎవడు ఎంత పేమెంట్ ఇస్తే తీసుకొని అన్నయ్య గురించి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నావు. మళ్ళీ కులంలో తిరగాలనేనా? ఖమ్మంలో పోతావా గుమ్మం దాడతావా ప్రోటోకాల్ లేకుండా నువ్వు? ఈ రోజు మేము గట్టిగా కౌంటర్ ఇస్తున్నాం. చావు గల ఉదంతాలు వెలుగులోకి తెస్తే చనిపోయిన వాడిని కూడా ఈడ్చుకుంటూ వస్తారు కాపులు, చనిపోయిన వాళ్ళని సైతం ఈడ్చుకుంటూ వస్తారు. సో దయచేసి దీని వెనకాల రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందా, కడప రాజారెడ్డి గారి బాంబులు ఉన్నాయా? ఎలా అయితే మా నాయకుడు పక్కకు తప్పుకుంటాడో అప్పుడు నీ రెడ్డి కులంలో కీలకంగా నువ్వు ఒక్కడవే. పాపం చాలా మంది రెడ్లు మంచోళ్ళు ఉంటారు, కానీ నీలాంటి నరహంతకుడు అరుదైన వ్యక్తి. ఎవరికైనా తాత నుంచి వారసత్వంగా ఆస్తులు వస్తాయి, నీకు తాత నుంచి వారసత్వంగా బుద్ధులు వచ్చినాయి. ఈ రోజు రాజారెడ్డి గారి నుంచి తెచ్చుకున్న బుద్ధులతో నువ్వు మళ్ళీ కుల రాజకీయాలు చేస్తున్నావు. ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టే రోజు వచ్చిందండి. ఇదే సత్తెనపల్లి ఏరియాలో కన్నా అనే లక్ష్మీనారాయణ గారు ఎవరు అంటే రంగా గారి అనుచరుడా, రంగా గారి ప్రతిబింబమా అనేది పెదకొరపాటికి వెళ్తే తెలుస్తుంది. ఆయన ఎన్ని చోట్ల నుంచొని గెలిస్తే తెలుస్తుంది. ఆయన చరిత్ర గురించి వెనక్కి తీసుకుంటే తెలుస్తుంది. అటువంటి వ్యక్తి నుంచి ఉన్న ఏరియాలో టీడీపీని ఓడించాలంటావా? టీడీపీ జనసేన కాదంటావా? టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, నిన్ను గద్దె దింపుతుంది. నువ్వు ప్రోటోకాల్ లేకుండా బయటికి వెళ్ళగలిగితే నువ్వు సరైన కాపాడు అని మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. జై జనసేన, జై టీడీపీ. జై జనసేన, జై టీడీపీ. కాపులు చనిపోయిన వాళ్ళని సైతం ఈడ్చుకుంటూ వస్తారు. సో దయచేసి దీని వెనకాల రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందా, కడప రాజారెడ్డి గారి బాంబులు ఉన్నాయా? ఎలా అయితే మా నాయకుడు పక్కకు తప్పుకుంటాడో అప్పుడు నీ రెడ్డి కులంలో కీలకంగా నువ్వు ఒక్కడవే. పాపం చాలా మంది రెడ్లు మంచోళ్ళు ఉంటారు, కానీ నీలాంటి నరహంతకుడు అరుదైన వ్యక్తి. ఎవరికైనా తాత నుంచి వారసత్వంగా ఆస్తులు వస్తాయి, నీకు తాత నుంచి వారసత్వంగా బుద్ధులు వచ్చినాయి. ఈ రోజు రాజారెడ్డి గారి నుంచి తెచ్చుకున్న బుద్ధులతో నువ్వు మళ్ళీ కుల రాజకీయాలు చేస్తున్నావు. ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టే రోజు వచ్చిందండి. ఇదే సత్తెనపల్లి ఏరియాలో కన్నా అనే లక్ష్మీనారాయణ గారు ఎవరు అంటే రంగా గారి అనుచరుడా, రంగా గారి ప్రతిబింబమా అనేది పెదకొరపాటికి వెళ్తే తెలుస్తుంది. ఆయన ఎన్ని చోట్ల నుంచొని గెలిస్తే తెలుస్తుంది. ఆయన చరిత్ర గురించి వెనక్కి తీసుకుంటే తెలుస్తుంది. అటువంటి వ్యక్తి నుంచి ఉన్న ఏరియాలో టీడీపీని ఓడించాలంటావా? టీడీపీ జనసేన కాదంటావా? టీడీపీ జనసేన కలిసి వస్తుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, నిన్ను గద్దె దింపుతుంది. నువ్వు ప్రోటోకాల్ లేకుండా బయటికి వెళ్ళగలిగితే నువ్వు సరైన కాపాడు అని మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. జై జనసేన, జై టీడీపీ. జై జనసేన, జై టీడీపీ.